బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విజయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ పెట్టేయండి. అండ్ అలాగే నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు వీడియో అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా. ఎవరైనా ఈ పప్పుల చీటీ గురించి విన్నారు లేదంటే వినలేదు అనేది కామెంట్ చేయండి. అండ్ మోస్ట్లీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఈ పప్పుల చీటీ అనే విషయమే నేను ఎప్పుడు వినలేదు. బట్ మా మమ్మీ వాళ్ళ సైడ్ అంటే వైజాగ్ సైడ్ ఇటంతా ఉందన్నమాట పప్పుల చీటీ అని. ఇదంతా 1 year వరకు మంత్లీ ఇంత అని చెప్పేసి పే చేస్తారనమాట. దానికి లాస్ట్లో మన సంక్రాంతి లేదంటే క్రిస్మస్ ఆ టైంకి ఈ పప్పుల చీటీ కట్టిన మనీతో వాళ్ళే సరుకులన్నీ మనకి ఆల్రెడీ ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డులో మెన్షన్ చేస్తారనమాట ఏమేమి ఇస్తారు ఏంటని చెప్పేసి. అండ్ మనం ఈ 11 months కట్టిన తర్వాత 11 or 12 months కట్టిన తర్వాత మన పప్పుల చీటీ అనేది మనకి క్రిస్మస్కి కానీ సంక్రాంతికి కానీ మనకి ముందుగానే ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు ఆ పప్పుల చీటీలో మనకి ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి ఇప్పుడైతే నేను చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఇదిగోండి ఇదే అనమాట మన పప్పుల చీటీ సామాన్లు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఏమేమి వచ్చినాయి ఏంటో. అండ్ ఫస్ట్ అయితే రైస్ బ్యాగ్ 2 అనమాట. యాక్చువల్లీ ఒకటే పట్టుకెళ్ళి ఇంకోటి వేరే దగ్గర ఉందనమాట. జస్ట్ మీకు చూపించడం కోసం ఈ ఒక్కటి పెట్టాను. అండ్ ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి. ఇలా ప్యాక్ చేసి వాళ్ళే ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఏమేమి కార్డులో మెన్షన్ చేస్తారో సామాన్లన్నీ వాళ్ళే ఇలా ప్యాక్ చేసి ఇలా సంచిలో పెట్టి ఇచ్చేస్తారు. మనం ఇప్పుడు ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేద్దామన్నమాట. వేసిన శనగపప్పు అనమాట. ఇది 2 kilos. సేమియా ఇది 1 kilo ఉంది. అండ్ షుగర్ 1 kilo. వేరుశనగుళ్ళు 2 kilos. మినపప్పు 2 kilos. కందిపప్పు 2 kilos. అలాగే శనగపప్పు 1 kiloనే అనుకుంటా ఇది. అండ్ 1 kilo బాస్మతి రైస్. మళ్ళీ ఇంకో ప్యాకెట్ శనగపప్పు 1 kilo. అండ్ 1 kilo చింతపండు. 1 kilo పెసరపప్పు. అలాగే 1 kilo 2 kilos. అండ్ ఇడ్లీ రవ్వ సరిపోతున్నాయి. అండ్ 2 kilos గోధుమ పిండి. అండ్ 1 kilo మైదా పిండి. బెల్లం 2 kilos. బెల్లం 2 kilos. మా రవ్వ 1 kilo. 1 ప్యాకెట్ అప్పడాల ప్యాకెట్. అండ్ గీ ప్యాకెట్. అండ్ 1 ప్యాకెట్ సాల్ట్. అండ్ ఇదేదో మసాలా అనుకుంటా, గరం మసాలా 1 ప్యాకెట్. ఫైనలీ ఇవన్నమాట మన పప్పుల చీటీ సామాన్లు. దీనికోసం ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా పప్పుల చీటీ కడుతున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇంతే అనమాట వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి యూజ్ అనిపిస్తే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.